1945 బెంగళూరులోని ఓ పాఠశాల. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ విశిష్ట అతిథి రాక కోసం వారంతా వేచి ఉన్నారు. ఆ ఘడియలు రానే వచ్చాయి. విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ విద్యార్థుల ముందు ప్రత్యక్షమయ్యారు. సైన్స్ ప్రపంచాన్ని ఆయన పరిచయం చేస్తుంటే వారెంతో ఆసక్తిగా వింటున్నారు. ఆ సమూహంలో ఓ 11 ఏళ్ల బాలుడు మాత్రం రామన్నే తదేక దీక్షతో చూస్తున్నాడు. ఎప్పటికైనా తాను అలాంటి శాస్త్రవేత్త కావాలనే సంకల్పం ఆ క్షణానే ఆ పసి మనసులో మొగ్గతొడిగింది. 1968 అహ్మదాబాద్, సివి రామన్ 80వ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వార్షిక సమావేశం. ప్రముఖ శాస్త్రవేత్తలెందరో ప్రసంగించారు. చివరగా ఓ యువ శాస్త్రవేత్తకు అవకాశం దక్కింది. సైన్స్నే ప్రాణంగా భావించే అతను ఉద్వేగభరితంగా మాట్లాడి వేదిక దిగాడు. వెంటనే రామన్ లేచి, "యు ఆర్ ఎ ఫైర్ ఆఫ్ బాల్. ఐ థింక్ యు హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్" అంటూ భుజం తట్టారు. ఆ యువ శాస్త్రవేత్త మరెవరో కాదు, 23 ఏళ్ల కిందట బెంగళూరు పాఠశాలలో సివి రామన్ నుంచి స్ఫూర్తి పొందిన బాలుడే, భారతరత్న సిఎన్ఆర్ రావు. చింతామణి నాగేశ రామచంద్రరావు బెంగళూరులో జన్మించారు. తొలి పాఠాలను తల్లి నుంచి నేర్చుకున్నారు. తల్లి నైతిక బోధనకు తండ్రి కఠినమైన క్రమశిక్షణ, దిశానిర్దేశము తోడయింది. హనుమంత నాగేశ తన కొడుక్కి ఎప్పుడూ గొప్ప గొప్ప శాస్త్రవేత్తల గురించి, వారు జరిపిన మహత్తర ఆవిష్కరణల గురించి చెబుతుండేవారు. దానికి తోడు పాఠశాలలోనూ ప్రోత్సాహకర వాతావరణం ఉండేది. ముఖ్యంగా రసాయన శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుల వల్ల రావులో చిన్ననాడే ఆ సబ్జెక్టు పట్ల ఆసక్తి ఏర్పడింది. ఇంట్లో సారాదీపాన్ని తయారు చేయటం, సల్ఫర్ను మండించడం లాంటి ప్రయోగాలతో ఆయన పరిశోధనలు మొదలయ్యాయి. ఇదే సమయంలో జరిగిన మరో సంఘటన కూడా చిన్ననాటి రావును శాస్త్ర ప్రపంచం వైపు ఆకర్షించింది. నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ ఒకసారి వారి పాఠశాలను సందర్శించారు. ఆ తరువాత వారందరినీ తన ప్రయోగశాలకు తీసుకువెళ్లి అన్నీ స్వయంగా వివరించారు. ఆ మహాశాస్త్రవేత్త ప్రభావం రామచంద్రరావుపై బలంగా పడింది. తాను అలాంటి శాస్త్రవేత్త కావాలనే సంకల్పం మొగ్గతొడిగింది. ఇంటర్ పూర్తయ్యాక బెంగళూరులోని సెంట్రల్ కళాశాలలో డిగ్రీ పూర్తయింది. ఎంఎస్సీ కోసం బెనారస్ విశ్వవిద్యాలయం వెళ్లాడు. ఈ దక్షిణాది యువకుణ్ణి ఆ ఉత్తరాది పుణ్యక్షేత్రం విశేషంగా ఆకట్టుకుంది. బెనారస్లో ఉన్న కాలంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త లైనస్ పౌలింగ్ గురించి తెలిసింది. పౌలింగ్ పరిశోధనల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా వివిధ సామాజిక సమస్యలపై జరిగే ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లో ప్రపంచాన్ని వణికించిన అణ్వాయుధాల వ్యాప్తిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పరిశోధన అనే పదం చిన్నప్పుడే నన్నెంతో ఆకట్టుకుంది. వయస్సు పెరిగినట్టే అది నాలో బలపడింది. డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త లైనస్ పాలింగ్ రినేచర్ కెమికల్ బాండ్ పైన రాసిన గ్రంథం నన్నెంతో కదిలించింది. అందులోని ఆయన పరిశోధన ఫలితాలు, అణువుల మధ్య సంబంధాలు నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. అప్పుడు నాకు 17 ఏళ్లు. ఆ వయసులోనే అలాంటిదేదైనా సాధించాలని నిర్ణయించుకున్నాను. పీజీ పూర్తయ్యాక పీహెచ్డీ కోసం 1953లో ఖరగ్పూర్ ఐఐటిలో చేరారు. కానీ తానాశించినట్టుగా పౌలింగ్ నమూనా పరిశోధనలు జరపటం అక్కడ సాధ్యం కాదని గ్రహించి అమెరికా వెళ్లి పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడున్న అత్యాధునిక పరికరాలు, అధ్యాపకుల, తోటి విద్యార్థుల సహకారం రావుకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా 24 గంటల రసాయన శాస్త్రవేత్తగా పేరుగాంచిన ప్రొఫెసర్ బ్రౌన్ ప్రభావం ఆయనపై అమితంగా పడింది. ఆయనలాగే తాను జీవిత పర్యంతం పరిశోధనల్లోనే గడపాలని భావించారు.
ఆ ఉత్సాహపూరిత పరిస్థితుల మధ్య కేవలం 2 ఏళ్ల 9 నెలల కాలంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇది విశ్వవిద్యాలయంలోనే పెను సంచలనం సృష్టించింది. కారణం, రావు ఎంచుకున్న రసాయన, భౌతిక, గణిత శాస్త్ర అంశాలతో పీహెచ్డీ పూర్తి కావడానికి కనీసం 6 నుంచి 7 ఏళ్లు పడుతుంది. కానీ అతి స్వల్ప కాలంలోనే అది పూర్తి చేయటం ఎందరో ప్రఖ్యాత శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఈ సమయంలోనే సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, క్రిస్టలోగ్రఫీతో రావుకు పరిచయమైంది. ఇవి ఘన పదార్థాలు, ముఖ్యంగా స్ఫటికాల్లో పరమాణువుల నిర్మాణం, అమరిక, ఆకృతి, భౌతిక రసాయన ధర్మాలు మొదలైన అంశాలకు సంబంధించిన శాస్త్రాలు. నిజానికి ఆ రోజుల్లో ప్రత్యేకంగా సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అనే విభాగమే లేదు. కేవలం భౌతిక శాస్త్రంలోనే అది ఉండేది. రావులో మొదలైన ఆసక్తి ఆ తరువాత రోజుల్లో రసాయన శాస్త్రానికి ఓ నూతన అధ్యాయాన్నే చేర్చింది. రసాయన శాస్త్రం ఓ అద్భుత శాస్త్రం. ఈ శాస్త్రం లేకుండా అసలు ప్రపంచమే లేదు. అంతెందుకు, మానవ శరీరమే రసాయనాల సమ్మేళనం. రసాయన శాస్త్రం పదార్థాలు, అణువులు మొదలగు అంశాలను శోధిస్తుంది. సూక్ష్మ జీవశాస్త్రం సైతం రసాయన శాస్త్రంతో ముడిపడి ఉంది. ఈ విశ్వమే ఓ రసాయన కేంద్రం. రసాయన శాస్త్ర పరిజ్ఞానంతోనే అణువుల మధ్యన సంబంధం, జీవరసాయన అంశాల పట్ల అవగాహన సాధ్యమవుతుంది. పీహెచ్డీ తరువాత రావు బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ వర్క్ చేశారు. ఇక వృత్తి జీవితం ఆరంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అమెరికాలో అనేక అవకాశాలు, ఆకర్షణీయమైన జీవితం. కానీ తన అవసరం స్వదేశంలోనే ఎక్కువగా ఉందని ఆయన అంతర్వాణి పదే పదే చెప్పింది. మరో ఆలోచనే లేకుండా భారతదేశానికి బయలుదేరారు. 1959లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే IIScలో నెలకు 500 రూపాయల వేతనంపై లెక్చరర్గా చేరారు. స్వదేశంలో సైన్స్ అభివృద్ధికి పాటుపడాలన్న ఉత్సాహంతో IIScలోకి అడుగుపెట్టిన రావుకి అక్కడి పరిస్థితులు దిగ్భ్రాంతి కలిగించాయి. ప్రయోగాలు జరపడానికి కనీస సౌకర్యాలు లేవు. కానీ పరిస్థితుల్ని చూసి వెనక్కి వెళ్లే నైజం కాదు ఆయనది. తనదైన శైలిలో ముందుకు వెళ్లారు. మొదట ఓ చిన్న ఎక్స్రే యూనిట్తో టైటానియం డయాక్సైడ్ పై పరిశోధనలు ప్రారంభించారు. తన దగ్గరున్న 6 పీహెచ్డీ విద్యార్థులతో కలిసి సెమినార్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇతరుల నుంచి సూటిపోటి మాటలు ఎదురైన సతీష్ ధావన్, శివరాజ్ రమేషన్, దిలీప్ బెనర్జీల సహకారం ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. కానీ బెంగళూరులో ఉంటే తానాశించిన స్థాయిలో పనిచేయటం సాధ్యం కాదని భావించి 1963లో కాన్పూర్లోని IITలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేరారు. అక్కడ కూడా పరిశోధనా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నా సంస్థ డైరెక్టర్ PK ఖేల్కర్ నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. రావు తపనను గ్రహించి ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఖేల్కర్. 29 ఏళ్ల వయసులోనే డిపార్ట్మెంట్ హెడ్గా నియమించారు. దీంతో రావు పాఠ్యాంశాలలో, బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా మెటీరియల్ సైన్స్లో డిగ్రీ కోర్సును ప్రారంభించారు. ప్రయోగాలకు అమిత ప్రాధాన్యతనిచ్చారు. స్పెక్ట్రోస్కోపీపై అనేక పరిశోధనలు జరిపారు. సున్నితమైన యంత్ర పరికరాలను ఉపయోగించి ఘన పదార్థాల అంతర్నిర్మాణాన్ని తెలుసుకునేందుకు రేయింబవళ్లు శ్రమించారు. ఆయన కృషి ఫలితంగా అంతకుముందు శాస్త్ర ప్రపంచం ఎన్నడూ చూడని అరుదైన లక్షణాలున్న పదార్థాల సృష్టి సాధ్యమైంది. వీటి ద్వారా అనేక పరిశ్రమలు ఈనాటికి ప్రయోజనం పొందుతున్నాయి. ప్రయోగశాలకే పరిమితం కాకుండా అమెరికాలో ఉన్న పూర్వ పరిచయాలు ఉపయోగించుకుంటూ అక్కడి నుంచి ఆధునిక పరికరాలు తెప్పించి IIT కాన్పూర్ను తీర్చిదిద్దారు. 30 ఏళ్ల వయసులోనే CNR రావు ప్రొఫెసరుగా పదోన్నతి పొందారు. అదే సమయంలో ఆయనకు గొప్ప స్ఫూర్తినిచ్చిన సంఘటన ఒకటి జరిగింది. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఫెలోగా రావును ప్రతిపాదిస్తూ CV రామన్ స్వయంగా లేఖ రాశారు. ఈ గుర్తింపు రావుకు అద్భుతమైన టానిక్లా పనిచేసింది. కాన్పూర్లో ఉన్న సమయంలోనే రావుకు
కేంద్ర ప్రభుత్వ శాస్త్ర ప్రణాళిక మంత్రిత్వ శాఖ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభించాయి. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో జరిగిన చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తొలి జాతీయ విధానాన్ని రూపొందించడానికి 1971లో ఏర్పాటైన కమిటీలో రావు కూడా సభ్యులయ్యారు. ఎంఎస్ స్వామినాథన్, రాజా రామన్న, రామలింగ స్వామి వంటి ఉద్దండులతో కలిసి జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశం లభించింది. వీటన్నింటి వల్ల ఆయన మంచి ఉపన్యాసకుడిగా, వ్యవహారకర్తగా కూడా పరిణతి చెందారు. కాన్పూర్లో ఈ విధంగా రోజులు గడుస్తున్న సమయంలోనే ఐఐఎస్సికి వచ్చేయమంటూ తన సన్నిహిత మిత్రుడు సతీష్ ధావన్ నుంచి ఒత్తిడి పెరిగింది. అప్పుడా సంస్థకు ఆయన డైరెక్టర్గా ఉన్నారు. 1976లో రావు తిరిగి బెంగళూరు వెళ్లి ఐఐఎస్సిలో చేరారు. సాలిడ్ స్టేట్ స్ట్రక్చరల్ యూనిట్ పేరుతో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి పరిశోధనే ఆయన ప్రపంచమయ్యింది. సూపర్ కండక్టివిటీపై అంతకుముందే ప్రారంభించిన ప్రయోగాలను ఐఎస్ఎస్లోనూ కొనసాగించారు. కరెంటు సరఫరాకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న వైర్ల కారణంగా బోలెడంత విద్యుత్తు వృధా అవుతోంది. వాటిలో ఉన్న విద్యుత్ నిరోధకతే దానికి కారణం. సూపర్ కండక్టర్లైతే ఈ సమస్య ఉండదు, కరెంటు కోల్పోవటం అంటూ జరగదు. ఫలితంగా భారీ ఎత్తున ఖర్చు తగ్గటమే కాదు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి కోసం రావు జరిపిన పరిశోధనలు 1987లో విజయం సాధించాయి. ద్రవ నైట్రోజన్ను ఉపయోగించి ఆయన అతివాహకతను సాధించారు. అనేక విదేశీ పరిశోధనా సంస్థలతో పోటీపడుతూ ఆయన చేపట్టిన ఈ పరిశోధన శాస్త్ర ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది. 1984లో సిఎన్ఆర్ రావు ఐఐఎస్సి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలంలో ఆ సంస్థ స్వరూపమే మారిపోయింది. కొత్త కోర్సులు, ప్రయోగశాలలు, భవనాలు, హాస్టళ్లు శరపరంపరగా పుట్టుకొచ్చాయి. పెద్ద సంఖ్యలో యువ పరిశోధకులను అధ్యాపకులుగా నియమించారు. దీంతో ఐఐఎస్సి దేశంలోనే శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు దిక్సూచిగా మారింది. వందలాది పరిశోధనలు అక్కడ చోటు చేసుకున్నాయి. వీటన్నింటికీ కావలసిన నిధుల కోసం రావు పాలక మండలితో సమర్థవంతంగా వ్యవహరించి సమకూర్చుకోగలిగారు. ఐఎస్ఎస్సిలో నిర్వహించే విధులతో పాటు జాతీయ స్థాయిలో సైన్స్కి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సలహాలిచ్చే మండలికి చైర్మన్గా రావు ఎంపికయ్యారు. నిరక్షరాస్యత, మలేరియా నిర్మూలన, టెలికమ్యూనికేషన్స్, నీటిపారుదల తదితర రంగాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టేలా ఈ మండలి కీలక పాత్ర వహించింది. మనదైన సూపర్ కంప్యూటర్ పరం పద్మ తయారీ కూడా ఈ మండలి కృషి వల్లే సాధ్యమయ్యింది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శత జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయి పరిశోధనలు జరిపేందుకు వీలుగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం 1989లో నిర్ణయించింది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ పేరుతో కర్ణాటకలో ఏర్పాటైన ఈ సంస్థకు సిఎన్ఆర్ రావును అధ్యక్షునిగా నియమించింది. ఆ బాధ్యతలను ఆయన 10 ఏళ్ల పాటు నిర్వహించారు. ఆ సమయంలో ఓవైపు ఉన్నత పరిశోధనలను సమన్వయపరుస్తూనే మరోవైపు చిన్నపిల్లలకు రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి కలిగించడానికి సులభ శైలిలో బోధించేవారు. వైజ్ఞానిక రంగంలో వచ్చే మార్పుల్ని నిశితంగా అధ్యయనం చేసే సిఎన్ఆర్ రావు దృష్టి 1990లలో నానో టెక్నాలజీపై పడింది. నానో టెక్నాలజీ అతి సూక్ష్మ పదార్థాల ధర్మాలను తెలియజేసే ప్రక్రియ. చిన్నవి, అతి సూక్ష్మ వస్తు పరికరాల రూపకల్పనలో ఆ వస్తువు లేదా పదార్థాల లక్షణాలు తెలుసుకోవడానికి నానో టెక్నాలజీ ఎంతో అవసరం. నానో టెక్నాలజీ అది వేరే ప్రపంచం. ఇది మెడికల్ డయాగ్నోస్టిక్, కెమికల్ ఇండస్ట్రీస్, డ్రగ్ ఇండస్ట్రీ, డ్రగ్ డెలివరీ, జీన్ డెలివరీ కోసం ఉపయోగపడుతోంది. 1994లో ఐఐఎస్సి డైరెక్టర్ పదవీ బాధ్యతల నుంచి సిఎన్ఆర్ రావు తప్పుకున్నారు. అప్పటికే ఆయన ఆ పదవిని 2 పర్యాయాలు నిర్వహించారు.
మూడోసారి కూడా కొనసాగమని పాలక మండలి అర్థించింది. కానీ రావ్ ఒప్పుకోలేదు. పరిశోధనలకు, సైన్సుకు పూర్తి సమయం కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. క్షణం తీరికలేని పనుల మధ్య కూడా రావ్ తన పరిశోధనలు కుంటుపడకుండా జాగ్రత్త తీసుకునేవారు. నెలలో కనీసం 22 రోజుల పాటైన ప్రయోగశాలలో గడిపేవారు. ఈ విషయంలో తన సతీమణి ఇందుమతి సహకారం ఆయనకు సంపూర్ణంగా లభించింది. సైన్స్ ప్రపంచంలో ఆయన ఒక ఋషిలా మునిగిపోగలిగారంటే ఆవిడందించిన తోడ్పాటే దానికి కారణం. వివిధ దేశాల్లో జరిగే పరిశోధనలను తెలుసుకుంటూ ఇప్పటికీ తన విజ్ఞానాన్ని విస్తృతం చేసుకుంటూ దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. ఐటీ ఆకర్షణలో పడి సైన్స్ పరిశోధనా రంగాల వైపు విద్యార్థులు రావటం లేదని, ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని సిఎన్ఆర్ రావ్ హెచ్చరిస్తారు. తాను ఎంతగానో ఇష్టపడే తన సొంత రాష్ట్రం కర్ణాటకను ఈ విషయంలో తీవ్రంగా విమర్శిస్తారు. ప్రస్తుతం దేశంలో విద్యార్థులు శాస్త్ర రంగాలను అభ్యసించడానికి ఆసక్తి చూపటం లేదు. కారణం డబ్బు. ఆర్థికంగా ఎదగడానికి వారు సైన్స్ రంగాలను పూర్తిగా విస్మరించి ఇతర రంగాలకు మరలుతున్నారు. త్వరగా సంపాదించడానికి అనువైన ఇతర విద్యలను అభ్యసిస్తూ డబ్బు సంపాదించే దిశగా ప్రయాణిస్తున్నారు. ఇది సరైంది కాదు. విద్యార్థుల తల్లిదండ్రులు సైన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ వారు ఆ రంగాల్లో ఎదగడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలోని ప్రముఖ సైన్స్ అకాడమీలన్నీ కూడా ఆయనకు సభ్యత్వాన్నిచ్చాయి. ఒక శాస్త్రవేత్తకు ఇలాంటి గౌరవం లభించడం అత్యంత అరుదైన విషయం. ప్రపంచం గర్వించదగ్గ సైన్స్ పరిశోధకుడు సిఎన్ఆర్ రావ్ అందుకున్న అవార్డులు ఎన్నో. 1968లో దేశంలో సైన్స్ రంగ అభివృద్ధికి సిఎన్ఆర్ కృషికి గాను సిఎస్ఐఆర్ సంస్థ భట్నాగర్ అవార్డుతో సత్కరించింది. నిత్య పరిశోధనల ఆవిష్కరణలను గుర్తించి భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీతో సత్కరించింది. 1975లో వైజ్ఞాన సేవలకు సివి రామన్ అవార్డు లభించింది. 1985లో భారత ప్రభుత్వం అంతర్జాతీయ మెటీరియల్ సైన్స్ పరిశోధనలకు పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించింది. 2000వ సంవత్సరంలో రావు రసాయన శాస్త్ర బోధనలకు గాను లండన్లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ సెంటనరీ మెడల్ ఇచ్చి గౌరవించారు. 2001లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిఎన్ఆర్ సేవలను గుర్తించి కర్ణాటక రత్న అవార్డుతో గౌరవించింది. 2004లో సైన్స్ రంగంలో మన దేశ అత్యున్నత పురస్కారమైన ఇండియా సైన్స్ అవార్డును అందుకున్న మొట్టమొదటి శాస్త్రవేత్త అయ్యారు. 2004లోనే కోల్కతా విశ్వవిద్యాలయం ద్వారా డాక్టరేట్ అందుకున్నారు. 2005లో సిఎన్ఆర్ రావ్ కెమిస్ట్రీలో చేసిన ప్రత్యేక పరిశోధనలకు గాను ఇజ్రాయెల్ దేశం నోబెల్ బహుమతికి సమానమైన డాన్ డేవిడ్ ప్రైజ్ నిచ్చి కొనియాడింది. 2013లో సిఎన్ఆర్ రావ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో సభ్యత్వం మరియు ఐఐటి పట్నా అందించిన డిస్టింగ్విష్డ్ అకాడమిషియన్ అవార్డు సన్మానాలు పొందారు. 2015లో సిఎన్ఆర్ రావ్ జపాన్ ఉన్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అందుకున్నారు. 2018 ఆగస్టులో భారత నానో సైన్స్ మరియు నానో టెక్నాలజీ అసోసియేషన్ వారు ప్లాటినం మెడల్ను అందజేశారు. మన దేశం విషయానికొస్తే శాస్త్ర రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన భారత సైన్స్ అవార్డును తొలిసారిగా సిఎన్ఆర్ రావుకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లో జరిగిన 93వ భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్లో మన్మోహన్ సింగ్ ఈ పురస్కారాన్ని రావుకు ప్రదానం చేశారు. ఎంఎం శర్మ, కస్తూరి రంగన్, రఘునాథ్ మషేల్కర్ వంటి శాస్త్రవేత్తలు సిఎన్ఆర్ రావును గురుతుల్యునిగా భావిస్తున్నారంటే ఆయన స్థానం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. నా జీవితంలో గొప్ప తృప్తినిచ్చిన విషయం నా పరిశోధనలే. నేనెప్పుడూ డబ్బుకు గాని వ్యక్తిగత విషయాలకు గాని కలత చెందలేదు. కానీ ఒక్క పరిశోధన కోసమే పరితపించాను. ఈ రసాయన పరిశోధనల్లో నా అంత తృప్తి పొందిన వారు ఎవ్వరూ లేరేమో. ఒక చిన్న ఆలోచన పరిశోధన రంగంలో ఎన్నో మలుపుల్ని తిప్పుతుంది. ఉదాహరణకు, ఒక విత్తనం మొక్కై అది చెట్టై పళ్లను పూలను ఇస్తుంది. అవి తిరిగి అనేక విత్తనాలుగా చెట్లుగా ఏర్పడతాయి. అలాగే ఈ పరిశోధనలు ఎనలేని తృప్తినిస్తాయి.
సిఎన్ఆర్ రావుగా ప్రసిద్ధి చెందిన రసాయన శాస్త్రవేత్త చింతామణి నాగేశ రామచంద్రరావు ముఖ్యంగా నిర్మాణాత్మక ఘనస్థితి రసాయన శాస్త్రంలో పరిశోధనలు కొనసాగించారు. సిఎన్ఆర్ రావు ప్రస్తుతం భారత ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలికి నేతృత్వం వహిస్తున్నారు. సిఎన్ఆర్ రావుకి ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను అందించాయి. అలాగే తాను 1600 పరిశోధనా పత్రాలు సమర్పించారు. 51 పుస్తకాలు రచించారు. 2013 నవంబర్ 16 సిఎన్ఆర్ రావుని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నగా ప్రకటించారు. 85 సంవత్సరాల వయసులో సైతం రోజుకి 16 గంటలు అవిశ్రాంతంగా శాస్త్ర పరిశోధనలో నిమగ్నమవుతుంటారు సిఎన్ఆర్ రావు. ప్రపంచ శాస్త్రవేత్తలు మేధావుల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి విశ్వరసాయన రంగంలో భారత కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడించారాయన. ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.